హామీ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మద్దూరు మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఏర్పాటు కోసం సిపిఐ కాంగ్రెస్ కలిసి చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథక పేరును వికసిత్ భారత్ రామ్జీ పథకంగా మార్చడం సిగ్గుచేటు అన్నారు. ఉపాధి హామీ కార్మికులకు శాపంగా ఆన్లైన్ ద్వారా ఫోటో క్యాప్చర్ తీసుకొచ్చి కూలీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. 200 పని దినాన్ని 100 రోజులకు కుదించి ఉపాధి కూలీల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాల రాస్తుందని విమర్శించారు. ఉపాధి కూలీలు పనిచేసే స్థలంలో టెంట్, మెడికల్ కిట్లు, పనిముట్లు, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి కూలీలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మద్దూరు మండల కార్యదర్శి జంగిలి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోమారపు నర్సయ్య, నంగి కరకయ్య, బియ్య రాజు తదితరులు పాల్గొన్నారు. పరికల్పించాలని 2005లో జాతీయ ఉపాధి చట్టాన్ని అమలు చేయబడ్డది. సిపిఐ సాధించుకుంది. దాన్ని ఈ మధ్య ప్రధానమంత్రి మోడీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని పేరు మార్చి కార్మికులకు పని కల్పించకుండా 200 రోజులు కల్పించాలంటే 100 రోజులు పెట్టి పేరు మార్చి ఇలాంటి మన పురాణంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండే ఏది ప్రజలను ఇబ్బందులు పాలు చేసేది ఏది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అలాంటి పద్ధతుల్నే ఏది 2 మాటల ప్రధానమంత్రి గెలిచి దేశ ప్రజలను ఆగం చేస్తానని చేస్తాడు. ఇలాంటి పద్ధతి మానుకోవాలి. కార్మికులకు ఎండలు బాగా అయినాయి. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు లేకపోతే ఎండలో చనిపోతారు. అక్కడ నీళ్ళు వసతి కల్పించాలి. ఏమన్నా చుడిపడ్డ వాళ్ళకు మందు గోళీలు కల్పించాలి. 200 రోజులు పని కల్పించాలి. ఆ టెంట్లు కల్పించాలి. నీటి వసతి కల్పించాలి. కార్మికులకు చుడిపడిన గోళీలు కూడా సప్లై చేయాలి. దాని మీద సప్లై చేయని ఎడల ఇప్పుడు ఈరోజు మద్దూరు మండలంలో కార్మికులతో మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్మికులకు పనికి హాజరైన రోజు ఫోటో క్యాప్షన్ పెట్టండి, అది రద్దు చేయాలి. సకానే ఒక కార్మికుడు ఎన్నుకుంటాడు, మరి ఆ వ్యక్తి పడనట్టే కదా. కాబట్టి ఫోటో విధాన్ని రద్దు చేసి పాత విధాన్ని అమలు చేయాలి. దాని మీద ఈ కార్మికుల కోసము 200 రోజులు పని కల్పించకుంటే కార్మికులతోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.